అందరికీ ప్రైజ్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రములు. ప్రియులారా, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి ఒక మాట అంటే, ఈ రోజుల్లో చాలామంది దేవుని వైపు ఫోకస్ ఉంచుతలేదు. అందుకే వాళ్ళ జీవితంలో సమస్యలైన బాధలను వచ్చేది. అయితే నేను మీకు ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఉదాహరణ ఎవరంటే పేతురు. ప్రియులారా, పేతురు ఆశ ఉంది. ఏంటి? ఆ యొక్క నీటి మీద యేసు ప్రభువుతో నడవాలని ఆశ ఉంది. కానీ పేతురు ఎప్పుడైతే తన యొక్క ఆశను దేవునితో చెప్పాడో, అనగా యేసుక్రీస్తు వారితో చెప్పాడో, అప్పుడు యేసుక్రీస్తు వారు రమ్మన్నదప్పుడు యేసుక్రీస్తు వైపు చూసి ఫోకస్ ఉంచినంత చూపు పేతురికి ఎటువంటి సమస్య లేదు. కానీ ఎప్పుడైతే దేవుడి నుంచి తన యొక్క ఫోకస్ని తిప్పేశాడో, తన ముఖాన్ని తిప్పాడో, అప్పుడు నీటిలో ములగనట్టు మనం చూస్తున్న పిల్లలు. అయితే మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే మన మన యొక్క ఆశ, మన యొక్క ఫోకస్ దేవుడి మీద ఉంచుతామో, అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ దాన్ని జయించగల శక్తి ప్రభువు అనుగ్రహిస్తాడు. కానీ మన యొక్క ఆశను, మన యొక్క ఫోకస్ను దేవుడి మీద ఉంచకుండా సమస్యను జయించాలంటే అవ్వదు. కాబట్టి ఇప్పటి నుంచైనా మన యొక్క ఫోకస్ని దేవుడి మీద ఎడదాం. ఆ యొక్క ఫోకస్తో మనకి ఎంత పెద్ద సమస్యనైనా దేవుని శక్తితో దాన్ని జయిద్దాం. కొద్ది మాటలు దేవుడి గురించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.